అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖీర్, అలాగే హలీం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఈ హలీంని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. కొంచెం కష్టపడితే చాలండి, ఇంటిల్లిపాది హలీంని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. 1/2 కేజీ చికెన్ ఉంటే చాలండి, హ్యాపీగా 10 మెంబర్స్ వరకు తినొచ్చు. అలాగే దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో మనం రెగ్యులర్గా వాడేవేనండి. ఏవేవో కొత్త కొత్తవి అని ఏముండదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సూపర్ మార్కెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి దొరుకుతాయన్నమాట. ఈ హలీంని ఎలా చేసుకోవాలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపించానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ప్రిపేర్ చేసేస్తే మంచి టేస్టీ హలీంని ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మెజర్మెంట్ కోసం ఏదైనా 1 స్పూన్ మాత్రమే వాడండి. ఇలా 1 తీసుకోండి. ఈ టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ల ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ ఓట్స్, 1.5 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1.5 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్. ఈ 3 1.5 టేబుల్ స్పూన్లు తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఎర్ర గోధుమ రవ్వ తీసుకోండి. ఎర్ర గోధుమ రవ్వ మాత్రమే తీసుకోండి, తెల్ల గోధుమ రవ్వ తీసుకోవద్దు. అలాగే మీ దగ్గర ఓట్స్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజలైనా తీసుకోవచ్చు అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మషూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు. ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇవి 3 మాత్రం 1.5 టేబుల్ స్పూన్లు తీసుకొని మిగిలినవి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఎర్ర గోధుమ రవ్వ 4 టేబుల్ స్పూన్లు తీసుకోండి. కొలతలు అనేవి మీరు ఒకే దాంతో తీసుకుంటే హలీం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి 2 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోండి. ఇవి ఎంత ఎక్కువగా నానితే అంత సాఫ్ట్గా ఉడుకుతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. సో మీ టైంని బట్టి 2 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోండి. చూడండి, ఇలా నేను 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక కుక్కర్లో వేసుకొని ఆ నీళ్ళతో పాటు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి అవన్నీ బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ రానివ్వండి. ఇవి బాగా ఉడకాలండి, చాలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. సో మీ కుక్కర్ కెపాసిటీని బట్టి 8 విజిల్స్ వరకు రానివ్వండి. దీన్ని ఇప్పుడు ఇలా పప్పు గుత్తితో ఎనుపుకోండి. ఎంత మెత్తగా ఎనుపుకోవాలంటే సాఫ్ట్గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ నేను దాదాపు 15 మినిట్స్ వరకు ఎనిపానండి. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. మధ్యలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇలా ఎనుపుకోండి. ఎనుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పప్పు అనేది అక్కడక్కడ క్రంచీగా కొంచెం తగులుతూనే ఉంటుందండి. మనం ఎంత సాఫ్ట్గా అది ఎనిపినా కూడా. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఎనుపుకుంటేనే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. సో ఎనుపుకుంటే బెస్ట్. ఒకవేళ మీ వల్ల కాదంటే ఇంకా మిక్సీలో వేసేసుకోండి. దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనం హలీంలోకి మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ బౌల్ తీసుకోండి. ఇందులో 1 అంగుళం దాల్చిన చెక్క, 7 నుంచి 8 వరకు లవంగాలు, 4 యాలుక్కాయలు, జాజికాయ చిన్న ముక్కండి పగలగొట్టి కొంచెం ముక్క వేసుకోండి, 1 జాపత్రి, కొంచెం స్టోన్ ఫ్లవర్ అంటే పత్తరకా పూల్, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 10 నుంచి 15 వరకు మిరియాలు, అలాగే 10 నుంచి 15 వరకు తోక మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 5 నుంచి 6 వరకు బాదం, 1 6-7 జీడిపప్పు పలుకులు.
ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసేయండి. మరి ఫైన్ పౌడర్ అవ్వదండి, కోర్స్గా అయినా సరే పట్టేసుకోవచ్చు అనమాట. ఏంటేంటో చెప్పాను అని అనుకోవద్దండి, ఇవన్నీ మనం బిర్యానీలో వేసుకునే మసాలాలు అనమాట. మీ దగ్గర వీటిలో ఏదైనా 1-2 లేకపోతే పర్లేదండి, స్కిప్ చేసేసుకొని ఉన్న వరకు అయితే మిక్సీ వేసేసేయండి. బాదం జీడిపప్పు స్పైసెస్ని బ్యాలెన్స్ చేస్తాయండి. ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్లో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా పొడుగ్గా తరుగుకొని వేసుకోండి. వీటితో పాటు ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాని ఫ్రై చేసేసుకోండి. ఇవి 3 బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని దీంట్లో వేసేసుకోండి. బాగా శుభ్రంగా కడిగేసి 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని వేసేసి వీటిని బాగా మిక్స్ చేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసి మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ కూడా దీంట్లో వేసేసేయండి. మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ మసాలాలన్నీ. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 1/2 కప్పు పెరుగు వేసేసేయండి దీంట్లో. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పెరుగులో ఆ మసాలాల్లో చికెన్ని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక ఒక గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేశాక ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. వాటర్ యాడ్ చేసుకోండి. ఆ చికెన్ మునిగే వరకు వాటర్ పోసుకోండి. అంటే అది 2 కప్పులు కావచ్చు, ఇంకొంచెం ఎక్కువైనా కావచ్చు. 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి 8 విజిల్స్ వరకు రానివ్వండి. ఎంత సాఫ్ట్గా ఉడికితే హలీం అనేది అంత బాగా వస్తుందండి. 8 విజిల్స్ తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఇలా ఉందండి. చికెన్ బాగా సాఫ్ట్గా ఉడికింది. ఒకవేళ చికెన్ సాఫ్ట్గా ఉడకలేదు అని మీకు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక 2 విజిల్స్ అయినా రానివ్వండి. కానీ ఇలాగే మీరు ఎనపొద్దనమాట, అంటే మెత్తగా ఉడకాలండి. ఒక 15 మినిట్స్ ఇలా పప్పు గుత్తితో ఎనిపిన తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయిందనమాట. మీరు ఎంతసేపు అది ఎనిపితే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోండి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఘీ వేసుకోండి. హలీంకి ఘీ ఎంత వాడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక గుప్పెడు జీడిపప్పుని ఈ ఘీలో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గుప్పెడు ఆనియన్స్ని కూడా ఫ్రై చేసేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. ఘీలో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ఘీలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసేయండి. ఇలా చికెన్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అది మాడిపోతుంది. ఈ చికెన్ మొత్తాన్ని వేసేసేయండి. దీంతో పాటు మనం ఎనిపి పెట్టుకున్న ఈ పప్పును కూడా వేసేసేయండి. ఈ 2 కుక్కర్లో వాటర్ యాడ్ చేసి ఆ మొత్తాన్ని ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఆ వాటర్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకుందాము. ఆ కుక్కర్లలో అడుగున కొంచెం పప్పు కానివ్వండి, చికెన్ కానీ ఉంటుంది కదా, సో ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు కలపండి. ఆ కన్సిస్టెంట్ అనేది పల్చగా రావాలన్నమాట. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా గ్రేవీ లాగా పల్చగా రావాలి. దాదాపు 3 కప్పుల నీళ్లు కలుపుకోండి.
ఆ తర్వాత మళ్ళీ ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసి అది ఎనుపుతూ పప్పుగుత్తి తీసుకోండి లేదా స్మాషర్ తీసుకోండి, దేంతో అయినా సరే దాన్ని ఎనుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తూనే ఉండాలండి. దాదాపు 20 to 30 మినిట్స్ ఇలా చేస్తూనే ఉండాలన్నమాట. నాకైతే 20 మినిట్స్కి, అంటే నేను పప్పు గుత్తితో కదండి అది ఎనుపుతుంది, సో నాకు 20 మినిట్స్కి కొంచెం మెత్తగా అయిపోయిందనమాట, స్మూత్గా అయిపోయిందనమాట. నార్మల్గా మనం బయట రెస్టారెంట్స్లో తింటున్నప్పుడు వాళ్ళ దగ్గర స్పెషల్గా ఉంటాయండి, పొడుగ్గా ఉండి ఇలా ఎనుపుతూ ఉంటుందన్నమాట. అది వీడియోస్లో చూసే ఉంటారు. పెద్ద పెద్ద పప్పు గుత్తుల్లాగా ఉంటాయి, దాంతో స్మాష్ చేస్తూనే ఉంటారండి, గంటలు గంటలు చేస్తుంటారనమాట. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి కసూరి మేథిని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా స్మాష్ చేసి వేసేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొంచెం తీసుకొని వేయండి. కాచి చల్లార్చిన పాలు, 1 కప్పు పాలు పోసుకోండి. రోజ్ ఎసెన్స్ కనుక మీ దగ్గర ఉంటే ఒక 2 డ్రాప్స్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, రోజ్ ఎసెన్స్ అనేది స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో 2 డ్రాపులు వేసుకోండి. దీన్ని పప్పు గుత్తితో స్మాషర్తో ఇంకొక 10 మినిట్స్ వరకు ఇలా ఎనుపుతూనే ఉన్నానండి. ఎంత సాఫ్ట్గా స్మాష్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి హలీం అనేది. సో నాకు దాదాపు 30 to 40 మినిట్స్ పట్టిందండి మొత్తం మీద. ఒక 20 మినిట్స్ ఏమో ముందు స్మాష్ చేశాను, ఆ తర్వాత పాలు యాడ్ చేయడం, కసూరి మేథి యాడ్ చేయడం, ఇవన్నీ చేశాక మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించేశాను. ఆ తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ అలా పెట్టేశాను అనమాట. ఫైనల్గా మన హలీం రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయడమే. ఇలా బౌల్లోకి తీసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి దాని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తరుగుతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చల్లారితే అంత టేస్టీగా ఉండదండి. ఒకవేళ చల్లారిన తర్వాత తినాలి అంటే మళ్ళీ సిమ్లో పెట్టేసి కొంచెం సేపు అలా ఉడికించేసుకొని మళ్ళీ అప్పుడు సర్వ్ చేసుకోండి. కొంచెం కష్టం అనిపించినా మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకొని తింటుంటే ఆ మజానే వేరండి. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పాననే అనుకుంటున్నానండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.